హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మేము బెంగుళూరు ఫేమస్ డెస్టినేషన్ నంది హిల్స్కి అయితే వెళ్తున్నాము. ఎర్లీ మార్నింగ్ 4కి నంది హిల్స్కి అయితే స్టార్ట్ అయ్యాము. నేను ఆల్రెడీ నంది హిల్స్ కొన్ని ఇయర్స్ బ్యాక్ అయితే చూశాను. మా హస్బెండ్కి ఇది ఫస్ట్ టైము. యాక్చువల్లీ ఈ ఇయర్ జనవరిలో అయితే నంది హిల్స్కి వెళ్ళాము. కానీ వీకెండ్ వెళ్ళడం వల్ల ఫుల్ క్రౌడ్ వచ్చి అసలు మేము నంది హిల్స్ కూడా వెళ్ళలేకపోయాము, ట్రాఫిక్ జాము అది అవ్వడం వల్ల. సో ఈసారి అలా అవ్వకూడదని చెప్పి వీకెండ్ కాకుండా వీక్ డేస్లో అయితే ప్లాన్ చేసుకొని వెళ్తున్నాము. మాకు తెలియదు వీక్ డేస్లో క్రౌడ్ ఎలా ఉంటుంది అక్కడ ఏంటి అనేది. అక్కడికి వెళ్ళి అయితే తెలుసుకోవాల్సిందే. పర్లేదు, వీక్ డేస్లో కూడా క్రౌడ్ బాగానే ఉన్నింది నంది హిల్స్కి. సో ఇంకా నంది హిల్స్కి రీచ్ అయిపోయాము. బిఫోర్ 6 రీచ్ అయ్యాము ఇక్కడికి. ఇంకా పైకి వెళ్ళి పార్కింగ్ చేసేసరికి కొంచెం లైట్ అయితే వచ్చేసింది. టికెట్ తీసుకొని ఇంకా లోపలికి వెళ్ళేసరికి కొంచెం 6:20 అలా టైం అయింది. ఆ రోజు వెదర్ యాప్లో సన్ రైజ్ టైమింగ్స్ చూస్తే 6:30కి సన్ రైజ్ అని ఉంది. ఇంకా మేము డైరెక్ట్గా అయితే వ్యూ పాయింట్కి వెళ్ళిపోయాము. సన్ రైజ్ని మిస్ కాకూడదు, వ్యూని మిస్ కాకూడదు అని చెప్పేసేసి. వ్యూ పాయింట్ దగ్గర అయితే క్రౌడ్ ఫుల్ ఉన్నారు. ఇంకా ఒక స్పాట్ దగ్గరికి వెళ్ళి వెయిట్ చేస్తూ ఉన్నప్పుడు ఇలా ఈ బ్యూటిఫుల్ వ్యూ అయితే వచ్చింది. నేను కొన్ని ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడు అయితే నాకు వ్యూ ఏమీ కనిపించలేదు. ఇదే ఫస్ట్ టైము నేను కూడా వ్యూ చూడడము. కానీ కంప్లీట్ వ్యూ అయితే రాలేదు. మంచు ఎక్కువ ఉండడం వల్ల సన్ రైజ్ కూడా రాలేదన్నమాట. సో కొంచెం ఇలా స్లైట్గా కనిపించింది అంతే. ఇంకా అలా కాసేపు అక్కడే ఉండి వ్యూని ఎంజాయ్ చేసేసేసి అక్కడే నందిని వాళ్ళది టీ పాయింట్ ఉంటే అక్కడికి వెళ్ళి టీ అది తాగేసేసి మళ్ళీ వ్యూ పాయింట్కి వచ్చాము. మేము టీ బ్రేక్కి వెళ్ళొచ్చే టైంలోకి అసలు ఫుల్ మంచు అయితే ఇలా వచ్చేసింది. మేము ఇందాక మీరు ప్రీవియస్ క్లిప్లో చూసిన వ్యూ పాయింట్ దగ్గరికే మేము వచ్చింది. మళ్ళీ ఇక్కడ చూస్తే మొత్తం మబ్బులు వచ్చేసేసి అసలు ఫుల్ మంచు అయితే వచ్చేసింది. ఇంకా సరే అనేసి కాసేపు అక్కడే ఉండి క్లియర్ అయిద్దేమో చూసాము. క్లియర్ కాకపోయేసరికి ఇంకా మిగతా స్పాట్స్ని అయితే ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి వచ్చేసాము. వ్యూ పాయింట్ పక్కనే మనకు ఆ కొండ మీదే ఒక టెంపుల్ ఉంది, శివుడి టెంపుల్ అనమాట. సో అక్కడికి వెళ్ళి ఇలా టెంపుల్ని చూసాము. చాలా ఓల్డ్ టెంపుల్, చూడ్డానికి చాలా బాగుంది లోపల. ఇంకా టెంపుల్ నుంచి అలా బయటికి రాగానే ఇంకొక వ్యూ పాయింట్ కనిపిస్తుంది. ఇది వచ్చేసి బ్రిడ్జ్ అనమాట. సో ఇక్కడ నుంచి కూడా మనం వ్యూని అయితే చూడొచ్చు. నంది హిల్స్లో చాలా వ్యూ పాయింట్స్ ఉన్నాయి ఇలాగా అన్ని చోట్ల ఇలా బ్రిడ్జ్ టైప్ కట్టేసేసేసి. సో ఇలాంటి వ్యూ పాయింట్స్ చాలానే ఉన్నాయి ఇక్కడ. మార్నింగ్ కాసేపు అలా ఉన్నింది అంతే. తర్వాత అంతా ఇలా మంచు అయితే ఎక్కువ అయిపోవడంతో వ్యూ అయితే ఏమీ లేదు, జస్ట్ అలా వైట్గా అలా కనిపించడం తప్ప. ఇంకా బ్రేక్ఫాస్ట్కి మయూరి పైన్ టాప్ రెస్టారెంట్కి అయితే వచ్చాము. ఈ రెస్టారెంట్ నుంచి కూడా మనము వ్యూని ఎంజాయ్ చేస్తూ బ్రేక్ఫాస్ట్ అయితే చేయొచ్చు. ఇంకా బ్రేక్ఫాస్ట్ విషయానికి వస్తే బ్రేక్ఫాస్ట్ అయితే చాలా బాగుంది. మేము 2 ప్లెయిన్ దోశలు తీసుకున్నాము. 2 ప్లెయిన్ దోశలు మాకు 120 రూపీస్ అయితే పడింది. సో ఇంకా బ్రేక్ఫాస్ట్ తింటూ అలా వ్యూని అయితే ఎంజాయ్ చేసాము. ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ ఇంకా మిగతా ప్లేసెస్ని కూడా ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే వెళ్ళిపోయాము. మన బిజీ లైఫ్స్ నుంచి బ్రేక్ తీసుకొని అలా ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే నంది హిల్స్ ఈజ్ ద బెస్ట్ చాయిస్. ఎందుకంటే ఇక్కడ ఇలా నడుస్తున్నప్పుడు ఆ ఫ్రెష్ ఎయిర్, గ్రీనరీ ఇవన్నీ ఏంటంటే మనకి ఒక రిలాక్సేషన్ని అయితే ప్రొవైడ్ చేస్తాయి. నంది హిల్స్ అంటే జస్ట్ వ్యూ పాయింటే కాదు, ఇక్కడ నేచర్తో పాటు హిస్టారికల్ ప్లేసెస్ కూడా ఉన్నాయన్నమాట. ఈ బసవన్న టెంపుల్ వచ్చేసేసి చోళాస్ టైంలో కన్స్ట్రక్ట్ చేసింది. అండ్ ఆల్సో ఈ లేక్ కూడా చోళాస్ టైంలో కన్స్ట్రక్ట్ చేసిన లేకే అంట. ఇలా ఏన్షియంట్ హిస్టరీకి రిలేటెడ్ ప్లేసెస్ ఇక్కడ ఉన్నాయి. ఇంకా కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, మేము అన్నీ ఎక్స్ప్లోర్ చేయలేకపోయాము. నంది హిల్స్ని వీకెండ్స్ కన్నా వీక్ డేస్లో విజిట్ చేస్తే బెస్ట్ అనిపించింది. ఎందుకంటే క్రౌడ్ కూడా కొంచెము నార్మల్గా ఉంది. అండ్ ఆల్సో ప్లేసెస్లో కూడా మనము పీస్ఫుల్గా ఎక్స్ప్లోర్ అయితే చేయగలము ఓవర్ క్రౌడ్ లేకుండా. సో మీరు ఎప్పుడైనా ప్లాన్ చేసుకునే పని అయితే బెటర్ వీక్ డేస్లో ప్లాన్ చేసుకోండి వీకెండ్స్ కన్నా. ఇంతతో ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను. మీరు కానీ నంది హిల్స్ వెళ్తే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.